చాలా వల్గర్ గా అడగడం నేను చూసాను నా ట్రాన్స్ కమ్యూనిటీలో. నాకు అలాంటి బూతులుగా మాట్లాడే మీడియాకి నేను వెళ్ళను. కొన్ని మీ ఛానల్ చూడరా, చాలా ఛానల్స్ లో అడగలాని కూడా అడిగితే మేము మనుషులమే, పొట్టకుటి కోసం 1000 లక్షలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, కానీ దాని పబ్లిక్ లో పెట్టి అది ఎక్కడో తీసుకెళ్లాలనుకోవడం నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ఓకే, పోనీ అలా నువ్వు పెట్టేటప్పుడు మరి ఒక 30,000 పెట్టి జీతం ఇప్పి చేసుకుంటారేమో కదా. మీరు ఎప్పుడైనా జాబ్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నానండి. ఓకే, అనుకున్నాను, బట్ అనుకోకుండానే నా లైఫ్ ఎటు టర్న్ అయ్యి అటు తిరిగి ఇటు తిరిగి బై లక్కో మరి ఏమో తెలీదు, మంచి హస్బెండ్ దొరికిండు. దొరికాడు. అయితే మీ పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా తిను మీ దగ్గర ఏడ్చిన రోజులు ఉన్నాయా? పెళ్ళైన తర్వాత తన కష్టాలు అవి చెప్పుకొని ఏడుస్తుంది కానీ కనిపించదు, అంటే చూపియదు. ఓకే, కళ్ళ నుంచి నీళ్ళు వస్తే నాకు తెలుస్తుంది, దాన్ని దాచిపెట్టేస్తుంది అట్లా. ఓకే, ఇంకా కష్టాలు నేను అన్ని తెలుసు ఓవరాల్ గా. సో A to Z తన గురించి నాకు తెలుసు కాబట్టి ఇంకా తెలియాల్సినవి ఏమీ లేవు. ఓకే, మామూలుగా అదే కొంచెం ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైంది, కొంచెం ఇల్లు కొంచెం హెవీ బడ్జెట్ అయిపోయింది కదా. సో బంగారం అది ఇది తను ఇష్టంగా కొనుక్కునే బంగారం పెట్టుకుంది కదా. సో అది ఇది గుర్తొచ్చి కొంచెం అప్పుడప్పుడు స్ట్రగుల్స్ అవి గుర్తొచ్చి ఏడుస్తుంటది. ఓకే, సో మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్ళారా? ఇంకా లేదు. మా అమ్మగారు మా అత్తయ్య గారు మాట్లాడతారు కానీ టూర్లు. వీళ్ళు ఉండేది వైజాగ్ దగ్గర సోంపేట అటు లోపల, మేము ఉండేది విజయవాడ దగ్గర ఏలూరు. ఓకే, సోంపేట ఏలూరు అంటే చాలా కలుసుకోవడం గృహప్రవేశానికి అవుతుంది. ఇప్పుడు గృహప్రవేశానికి కలుసుకుంటాం. ఓకే, అయితే మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇప్పుడు మీరు వీళ్ళు కడుతురా మీ ఇల్లు కడుతురా? మేము కట్టుకుంటున్నాం. ఓకే, మీరు కట్టుకుంటున్నారా లేకుంటే మీ అమ్మగారు కట్టిస్తురా? మేము అంటే మా అమ్మగారు. ఓకే, అంతే కదా, మా అమ్మగారు ఉన్నంత వరకు అందులోనే ఉంటారు కదా. ఓకే, మరి మీకు మీ ఇంట్లో వాళ్ళు తిట్టలేరా మిమ్మల్ని మన కట్టకుండా వాళ్ళ కడుతున్నావు అని? నేను కట్టలేదు, క్లియర్ అండ్ కట్ గా చెప్తాను. ఓకే, ప్రతి రూపాయి ఆ ఇంట్లో ఉండే ప్రతి రూపాయి తందే. ఓకే, అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. అది కూడా మా అత్తయ్య కోసం అని కట్టిస్తుంది. తను ఉన్న రోజులు కొంచెం రాయల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి తను ఉన్న రోజులు అని చెప్పేసి కట్టిస్తుంది. అందులో ఉండే ప్రతి రూపాయి తందే, ఎవరిది లేదు. అయితే ఇస్తానన్నా గీత గారు 1.5 కోటి సంపాదించారు అనమాట మీరు, ఆయన రూపాయి లేకుండా. నిజం చెప్పండి, ఇప్పుడు అవుతుంది 1 CR పైనే అవుతుంది, 1.5. సో మీరు బెగ్గింగ్ వెళ్ళినప్పుడు ఎంత సంపాదిస్తుండే మీరు రోజుకి? అడుగుతున్నా చెప్పండి. అంటే చేసేదాన్ని హౌస్ ఓపెనింగ్స్ కి చెప్తాను చూడండి, మీరు అడిగారు కాబట్టి లాజిక్ గా. నేను డైలీ ఒకప్పుడు వెళ్ళినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి 9-9:30కి నా లైఫ్ని స్టార్ట్ చేస్తే నేను నైట్ 6కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వైన్ షాపులు కూడా అడుక్కునేదాన్ని. అంటే 10 రూపాయలే కానీ 5 రూపాయలే కానీ ప్రతి రూపాయి పోగేసి ఒకరోజు 1000 వస్తుంది, ఒకరోజు 2000 వస్తుంది, ఒకరోజు 3000 వస్తుంది. దీనికి కౌంట్ అనేది ఉండదు. ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది కదా. ఆ వచ్చిన రూపాయిని నేను చిట్టీల రూపంలో దాచుకుని చిట్టీలు వేస్తూ నేను తినక కష్టపడి ఏదైనా ఓపెనింగ్ ఉంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళు 10 రూపాయలు ఇవ్వని 10,000 ఇవ్వని, అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుని వాళ్ళకి బ్లెస్ చేసి వచ్చిన డబ్బులు అన్నీ. ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చిన యూట్యూబ్ డబ్బులు ఇవి యాడ్ చేశాను అంతే. ఓకే, నేను చిట్టీలు వెయ్యగా దాచుకున్న డబ్బులు ప్రతిదీ దాయగా చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్న నెలకి? ఎన్ని లక్షలు వస్తున్నాయి? నిజం చెప్పండి. నేను ఇప్పటి వరకు మా ఛానల్లో కూడా రివీల్ చేయలేదు. ఓకే, మీ ఇష్టం, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటలేదు. లక్షలు అయితే వస్తున్నాయి కదా? వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. అవునా? సో మిలియన్లు పోతున్నాయి అంట. కదా అంతగానం? అంటే 1.5 కి మధ్యలో ఉంది. లక్షలే కదా మరి, అదే ఇంకా లక్ష కంటే ఎక్కువ వస్తుందంట. 1,50,000 1,70,000 అంతే. కానీ అది మీరు కష్టపడుతున్నారు. సో మీ ఇంట్లో మీరు కష్టపడి మీరు చేసుకుంటారు కాబట్టి అది వేరే వాళ్ళ డబ్బు ఏం కాదు, మీ డబ్బే. సో చెప్పుకోవచ్చు ధైర్యంగా, సంపాదించినంత. ఎవరు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర గుంజుకొని వెళ్ళారు కదా, అంతే కదా? అంతేలేండి, 1.7 1.8 అట్లా వస్తుంది. ఓకే, సో రాజు గారికి నెల శాలరీ ఎంత వస్తుంది? ఈయనకి 3 వస్తుంది అండి. 3L? 2.5 వచ్చాయి పాత దాంట్లో, ఓకే, ఇప్పుడు 3 దాకా వస్తుంది కొత్త దాంట్లో. ఓకే, భర్తలో సగం భార్య. సో అంత సంపాదిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ వల్ల, అంతేనా? సో కెమెరామ్యాన్ ఎవరు మీకు? మా అబ్బాయి. మీ అబ్బాయి. సో మీ అబ్బాయి అంటే ఎవరైనా అసలు? సాయి అండి. ఓకే, మాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో
మాతోనే ఉంటాడు తను. ఏడుస్తున్నాం అనుకుంటున్నా. లేదు, ఓకే, మాతోనే ఉంటాడు ఒక అబ్బాయి. మేము ఎలా అంటే ఇంకా పెంచుకోవట్లేదు కాబట్టి తను ఉన్నంత వరకు, తనకి జాబ్ వచ్చే వరకు మాతోనే ఉంటానని ఉంటాడనమాట. ఫ్యామిలీ పర్సన్ అంతే. సో అంటే ట్రాన్స్జెండర్స్కి ఏమైనా అన్యాయం జరుగుతుందా? షూర్గా జరుగుతుందండి. ఇక్కడ ఎప్పుడు ప్రతి దాంట్లోనూ మాకు అన్యాయమే. ఇప్పుడు రిజర్వేషన్ అని అన్నారు, ఆన్సర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ అన్నారు. అవి అసలు ఇప్పటి వరకు రాలేదు. మీకు ఓటర్ ఐడి ఉందా? మీకు ఉంది. మీకుందా? సో ఇక్కడే హైదరాబాద్ లేకుంటే ఊర్లోనా? ఊర్లో ఉంది నాకు. ఓకే, నాకు అక్కడే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ రాబోతున్నాయి, వెళ్తారా? ఓటేస్తారా మరి మీరు? బాధ్యత. ఓకే, ఓట్ అనేది మనకి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది మనకి అది. సో అలాంటి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం ఎంచుకునే నాయకుడే కదా మనకి. 5,000కి ఒకసారి. 5 ఏళ్ళు అంటే 5 years కి ఒకసారి. అంటే మేము ఆంధ్రాలో 5 ఏళ్ళు అంటాం. ఓకే, 5 ఏళ్ళు అంటే మీకు తెలంగాణలో ఏళ్ళు అనుకుంటున్నారేమో. మాకు ఏళ్ళు అంటే సంవత్సరాలు. ఓకే, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అలాగ అంటాం. సో ఎవరికి వేయబోతున్నారు మీరు ఓటు? ఈసారి అయితే మాత్రం టీడీపీ, జనసేన. ఓకే, టీడీపీ జనసేనకు వేయబోతున్నారు. సో వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీ హక్కులను కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయింది జనసేన. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్జెండర్ ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు కూడా ఆయన చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది జనసేన. చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయింది. త్వరగా ఆయన జనాల కోసం బయటకు వచ్చి మాట్లాడతారు కాబట్టి మాకు రిజర్వేషన్స్ గురించి కానీ, జాబ్స్ రాబోయే దాని గురించి కానీ, పెన్షన్స్ గురించి కానీ, ఇంకా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఇప్పుడు స్థలాలు కానీ, ఇల్లు కానీ, మా కోసం ఏదైనా చేయాలి అని అంటే ఆ పార్టీ అనేది రావాలి. ఓకే, ఆయన ఆల్రెడీ కూడా చెప్పారు. ఓకే, జనసేనకి టీడీపీకి అనుకుంటున్నారు. మీ ఓటు? మా వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే, ఇంకెవరికి? ఓకే, జనసేనకి మీ ఓటు. అయితే ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ కష్టాలు మీకు ఏమన్నా తెలిసినాయా, లేకుంటే వాళ్ళు ఎట్లా అంటే ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, రెండు చెప్పండి. అంటే బిఫోర్ మ్యారేజ్ మీకు అంత అవగాహన ఉండలేదు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అందరితో, అంటే వీళ్ళ సర్కిల్ తో కొంతమంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం అది చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు ఏమని ఫీలింగ్ ఉంటది? వాళ్ళ కష్టాలను ఏమైనా చూసారు? వాళ్ళు యాక్చువల్ గా లైఫ్ అనేది టోటల్ గా వాళ్ళలా మార్చుకోవడానికి కంప్లీట్ గా అన్ని వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు. సో ఈజీ చెప్పాలంటే సాక్రిఫైస్ వాళ్ళు చేస్తారు బేసిక్ గా ఫస్ట్. సో ఇంటోళ్ళు కూడా సపోర్ట్ చేయరు అట. ఇప్పుడు ఏ ఇంటోళ్ళు సపోర్ట్ చేయరు, ఇట్లా మారిపోతానంటే నువ్వు పుట్టింది ఎలాగా, మళ్ళీ నువ్వు ఇదంతా సమాజంలో మన పరువు పోతుంది అని చెప్పేసి అంటారు కాబట్టి సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వారి జీవితాన్ని అక్కడ ఇంట్లోనే. సో ఇంటోళ్ళు ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయరు. వీళ్ళు ఇంప్రూవ్ అయ్యి బాగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాక్కునే ఇంటోళ్ళు కూడా ఉంటారు. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసే ఇంటోళ్ళు కూడా ఉంటారు. సో ఏదైనా కానీ వాళ్ళు సాక్రిఫైస్ అయితే చేస్తారు, కష్టాలు చాలా పడతారు, నేను చూస్తూనే ఉంటాను. సో అంటే మీరు ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయింది మీకు? నాకు అయిందండి 10. సో అంటే మీకు ఆపరేషన్ కి 10 లక్షలు ఖర్చు అయిందా? అవునండి. ఓకే, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్లానే భిక్షాటన చేసుకోవడము, కొంచెం మా ఫ్రెండ్స్ అప్పిచ్చారు నాకు. ఓకే, ఒకరు 3 లక్షలు ఇచ్చారు, ఒకరేమో 2 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాళ్ళకి తీర్చుకుంటూ చిట్టీలు వేసుకుంటూ తీర్చాను నేను. ఓకే, అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్ కి ఒక చెడ్డ పేరు ఉందండి. ఎట్లా అంటే సెక్స్ వర్క్ చేస్తారు, అది ఇది రోడ్ల పైన తిరుగుతారు, అది అని. అంటే మీ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా సజెషన్లు ఇస్తారా మీరు? అంటే ఆ వర్క్ వద్దు మనకి, ఇట్లా ఉండండి మీరు. ఒకవేళ ఎవరన్నా అబ్బాయిలు మీ దగ్గరకు వచ్చి మేము చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు మీరు ఏం సజెషన్లు ఇస్తారు వాళ్ళకి? సెక్స్ వర్క్ అనేది నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నన్ను వదిలేయండి, ఇప్పుడు నాకు పెళ్ళయింది కాబట్టి అది వేరు. సెక్స్ వర్క్ చేయడం అనేది ఆపేయాలనుకున్నప్పుడు మాకు ఫస్ట్ ఒక ఉపాధి అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూస్తూ ఒక మనిషి ఆకలి చచ్చిపోతుంటే ఎవరు ఊరుకోరు కదా. ఒక రకంగా సెక్స్ వర్క్ మా కమ్యూనిటీలో కొంతమంది చేయడం బట్టే కొన్ని మానభంగాలు అలాంటివి అనేవి తగ్గినాయి. కానీ ఇది ఒకటి అడగాలి, నేను ఇట్లాగే విన్నా న్యూస్లో. అంటే మీరు ఒకవేళ నిల్చున్నప్పుడు అంటే ట్రాన్స్జెండర్స్ నిజంగా లాయర్స్, డాక్టర్స్, పెద్ద వాళ్ళు వస్తారంట, అంటే పొలిటికల్ లీడర్స్ అట్లా, నిజమేనా అదంతా? అవును, వస్తారండి. ఓకే,
ఎందుకంటే నేను ఈ కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పినంత మాత్రాన నేను నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని నేను అస్సలు అనుకోను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, ఒక పద్ధతిగా ఇక్కడ కూర్చున్నాను అయి ఉండొచ్చు, కానీ నేను నా కమ్యూనిటీ అనేసరికి నేను ముందుకు వెళ్తాను, మాట్లాడతా వాళ్ళ కోసం. అది మా ఆయనకి కూడా తెలుసు. సో నేను మాట్లాడతాను వాళ్ళ కోసం, ఖచ్చితంగా నేను పోరాడతాను. ఎందుకు రారు? ఎంతో మంది యాక్టర్స్ వాళ్ళకి ఏది నచ్చొచ్చారు, వాళ్ళకి ఏదో నచ్చొచ్చారు, కానీ వాళ్ళ గురించి మేము బయట చెప్తే ఎన్ని కాపురాలు కూరిపోతాయి. ఎంతసేపు వీళ్ళే చేశారు మీరు ఎందుకు వెళ్తున్నారు అయ్యా? వెళ్ళకండి. మీరు ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళొద్దు. నుంచి వాళ్ళే వెళ్ళిపోతారు. మీరు వెళ్తున్నారంటే మీరు అప్పుడు మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? నుంచున్నారేమో అనుకుని వదిలేయచ్చుగా. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను నార్మల్గా నడుచుకుంటూ 12ంటికి నేను నడుచుకుంటూ వచ్చినా నేను అదే అనుకుని నన్ను కూడా ఆపిన వాళ్ళు ఉంటారు. అలా కాకుండా కడుపు కోతకి వెళ్ళి నుంచున్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మరి వచ్చి మీరు ఎలా వస్తున్నారు? పెళ్లిళ్ళు చేసుకుని మీరు హ్యాపీగా ఉండండి. వాళ్ళు ఎంతమంది ఆడపిల్లల జీవితంలో మరి మోసం చేస్తున్నారు? సెక్స్ వర్క్ మాత్రం మమ్మల్ని అలా చూస్తారు అంతే. అది కరెక్ట్ కాదు. మీరు ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ నుంచి వాళ్ళే వెళ్ళిపోతారు. ఏం అవ్వట్లేదని వేరే ఆధారం చూసుకుంటారేమో. లాజిక్ గా ఆలోచిస్తే అది కరెక్టే కదా. సో అంటే మీ డ్రీమ్ ఏంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏమైనా ట్రస్ట్ గానీ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? ఫస్ట్ అయితే నేను, మా వారు, మా పిల్లలు, మా ఫ్యామిలీ మేము కొంచెం సెటిల్ అయ్యాక ఈ యూట్యూబ్ మీదనే నాకు ట్రస్ట్ పెట్టాలన్నంత లేదు, కానీ నాకు తోచిన దాంట్లో ఎవరో కొంతమందికి హెల్ప్ చేసుకుంటాను. సో అంటే నేను మీ దగ్గరికి వచ్చా, నేను 1 వీక్ బ్యాక్ నేను ఒకరిని ఫోటో తీయడం జరిగింది. సో మీ రాజు గారు సో మాదాపూర్లో ఒక పబ్బులో ఒక అమ్మాయితో నాకు కనిపించారు. సో ఆ ఫోటో మీకు చూపిస్తా. సో మీ రియాక్షన్ ఎట్లుంటుంది? ఏముంది, సరదాగా మా వారు అలా ఏముండదు. ఆయన పబ్బుకి ఏమి వెళ్ళరే నాకు చెప్పకుండా. ఓకే, రియాక్షన్ ఏమి ఉండదు అసలు. దాని హ్యాపీయా మీకు? హ్యాపీ అని ఏమి లేదు, కానీ అస్సలు జరగదు. జరిగితే 110% బల్ల గుద్ది చెప్తున్నాను. మా వారు నేను లేకుండా పబ్బుకి అంతే వెళ్ళడు. ఓకే, ఫోటో అసలు చూడను కూడా. అది ఏదో మీరు మాఫీ చేశారేమో అనుకుంటా నేను. ఓహో, మేము మార్ఫింగ్ చేసి చూపిస్తామా? ఓకే, అంటే మీరు మీ పిచ్చి నమ్మకం అనుకుంటా. ఐ థింక్ అది నాకు మా ఆయన మీద ఉన్న దృఢమైన నమ్మకం. ఎందుకు అనుకోరు? ఓకే, సో చూపిస్తే చూపియండి. మీ ఆయన్ని అడగండి ఒకసారి, వెళ్ళి రాలేదా? చూపించండి, చూస్తా. ఇంపాసిబుల్. ఆ రోజు మీరు నాకు దొరకలే ఫోటోకి, లేకుంటే ఆ రోజు ఫోటో తీస్తుండే. మా వారు పబ్బకి వెళ్ళిన మాట అయితే వాస్తవం. నాకు చెప్పే వెళ్ళారు. అది ఎప్పుడు అంటే నేను ఒక డ్రింక్ చేయాలన్నా అక్కడ పర్మిషన్ ఉండాలి. ఈయనను మా తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్ళారు. సరే, పబ్బకైతే వెళ్ళారు కదా. అది ఎప్పుడు మీరు ఎప్పుడు చూసారు? ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళారు. ఎప్పుడు డేట్ చెప్పండి. మేము కలిసి వెళ్తాం మాక్సిమం. యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పనా, కలిసే వెళ్తాం. నాకు పెళ్ళైన తర్వాత నేను ఒంటరిగా, ఇప్పుడు పెళ్లికి ముందు వెళ్ళాను కానీ ఒక్కడిని ఫ్రెండ్స్ తో, బట్ పెళ్ళైన తర్వాత మా వారు వేరే అమ్మాయితో దిగారు అంటే అసలు ఇంపాసిబుల్. సరే, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు నిజం చెప్పాలి. సో ఇప్పుడు వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వస్తారు కదా, సో వచ్చినప్పుడు ఎవరన్నా అంకిత గారు లేనప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎవరన్నా ఫ్లడ్ చేసిర్రా? నిజం చెప్పండి. నేను చూడనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను చూడను. ఓకే, ఒకవేళ ఎవరన్నా డిఫరెంట్ గా చూసినప్పుడు మీరు అంకిత గారికి చెప్తారా? చెప్పారండి. చెప్పారా? సో గెలికిరా? అది బయట ఇంట్లో కాదు బయట పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈయన చూసేవారు. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నట్టే చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఏదో చేద్దాము, దీనికి మంచి మొగుడు ఎందుకు అనుకుని చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్టీజీ నేను అసలు పట్టించుకోను అలాంటి. ఈ చెబుతా ఇంట చెబుతా వదిలేస్తా. ఆయనే వచ్చి చెప్తారు, చూడు ఇలాగా అలాగా నేను రాను, నిన్ను తీసుకెళ్లి దింపేసి వస్తాను అని అంటారు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పార్టీస్కి రారు. అలా అని చెప్పి నన్ను ఒక్కదాన్నే పంపరు. 2 hours ఉన్నా 3 hours ఉన్నా పాపం ఆయన కారులోనే కూర్చుంటారు. నేనే ఇంకా రండి పైకి అంట. ఎందుకంటే నాకున్న నమ్మకం అది. ఎదుటి వాళ్ళు వాళ్ళకు ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు మా వారి దగ్గర, అంతే. నేనైతే అదే అంట, మేము దేని కొనుకెళ్ళాం దానికే చూడాలి. అది కామన్ గా జరుగుతూనే ఉంటాయి మా దాంట్లో ఫ్లెక్ట్ చేయడాలని. సో యూట్యూబ్కి వస్తే మీరు ఈ మధ్య బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సో అంటే మీరు సంథింగ్ డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నారు మీరు కంటెంట్, అవునా?
సో బాంబ్ వేయడం కానీ సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తున్నారు. అవును, సో ఈ కంటెంట్ అంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? తనే చేస్తా. నేనే అండి. చేద్దాం అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటది? అవసరమై ఓకే లేదు లేదు, ఉమ్. ఫస్ట్ పెట్టింది నేనే పుల్లగా జోస్ ఆ, చేయమని నేనే ఇచ్చేసాను కాబట్టి ఓకే. చేయని తర్వాత మీరు కూడా ఒకరోజు చెప్పారు కదా ఉమ్. మంచిగా వెళ్తుంది ముందుకు పెట్టండి యూట్యూబ్ ఛానల్ అది. ఉమ్. సో ఎందుకు నేను వద్దంటే చెయ్యి, నీకు ఏది నచ్చితే అది చెయ్యి అంట. ఓకే. బాగుంది అనిపిస్తే చెయ్యి, ఏముంది దాని యూస్ వస్తే వచ్చినా లేదంటే లేదు. ఉమ్. నీకు ఇది అనిపించింది చేసుకుంటా పో, ఏముండదు. కానీ మీరు నిజాయితీ గలవారు అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఎవరైనా కానీ అంటే ప్రీవియస్ నేను వేరే ఛానల్లో వీళ్ళది ఇంటర్వ్యూ చేసిన, ఇది సెకండ్ టైం అనమాట. సో ఏంటంటే అప్పుడు నేను చెప్పిన ఉంటే అంటే ఇప్పుడు మీది బాగా ట్రెండింగ్ లో ఉన్నారు. ఫస్ట్ టైం అంటే ఒక యువకుడు ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకోవడం ఇది బాగా ట్రెండ్ అవుతుంది. సో ఈ టైంలో మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీకు బాగుంటుంది అని చెప్పి జస్ట్ నేను సజెషన్ ఇవ్వడం జరిగింది. సో అది ఇప్పటికే వాళ్ళు గుర్తుపెట్టుకొని మీరు అన్నందుకే స్టార్ట్ చేసాము అని అన్నారు చూడండి, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే అది చెప్పుకోవడం ఖచ్చితంగా మీరు చెప్పారు కదా ఆ రోజు, దానికి తోడైంది కొంచెం. హార్డ్ వర్క్ ఉంది చాలా. అంటే నేను చెప్పడం మాత్రమే, అంటే మీరు పెట్టకపోయినా అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే నా ఇంటర్వ్యూ తర్వాత బాగా వెళ్ళింది, అది చాలా వ్యూస్ వెళ్ళింది, ఎఫ్బీలో కానీ చాలా వెళ్ళింది. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, సో వీళ్ళు ట్రెండింగ్ లో ఉన్నారు, పెట్టుకోమంటే కొంచెం బెటర్ ఉంటుంది వాళ్ళకి అన్నట్టు ఏదో చిన్న సజెషన్ నేను ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు అది గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఎవ్వరికి ఇవ్వలేరు, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఎవ్వరికి ఇవ్వలేదు. మళ్ళీ నేను అడిగినందుకు సరే శివ గారు మీకు ఇస్తామని చెప్పి మీరు మమ్మల్ని యూట్యూబ్ పెట్టుకోమని సజెషన్ ఇచ్చారు కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు గొప్పగా మళ్ళీ నా గురించి చెప్పినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా చెప్పాలి కదా అన్నమాట అది. సో ఇట్లాగే మీరు అంచెలంచెలుగా ఇంకా ఎదగాలి, మీరు ఇంకా విల్లాస్ కట్టాలి అని చెప్పేసి. అంటే ఇప్పుడు మీ అమ్మగారి గురించి కడుతున్నారు విల్లా, దాని తర్వాత మళ్ళీ మా వారికి కూడా పైన మినీ బార్ ఏర్పాటు చేశాను. పైన ఏ పైన? మా ఇంటి పైన అక్కడ ఓకే. 3rd ఫ్లోర్ లో మినీ బార్ కడుతున్నాము. ఓకే. ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి సరదాగా ఉండడానికి గెస్ట్ రూమ్స్ 2, కిందేమో మా అమ్మగారు, కింద రెంట్ కన్నట్టు. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.